49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. చూస్తే అంటే సభ చాలా అద్భుతంగా వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు. దాదాపుగా 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు. ఈ వేడుకల మీద, ఈ రజతోత్సవ వేడుకల మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి సార్ అసలు? ఎందుకంటే దీంట్లో చాలా రకాల అంశాలు ఉన్నాయి, మనం చాలా చర్చిద్దాం. ముందుగా దాని మీద అసలు మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? దాదాపు 10 లక్షల జనాలను ఏదైతుందో సమీకరించడానికి జనాలు వస్తారు. కాంగ్రెస్ మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది. కాన్స్టిట్యూట్ చేసి ఎప్పుడు ఉద్యమంలో కానీ, ఉద్యమం అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు కానీ ఎన్నో సభలు పెట్టారు పోటాపోటీగా. అన్నిటికంటే పెద్ద ఎత్తున దీన్ని చేస్తామని చెప్పి డబ్బులు కూడా 150 నుంచి 200 కోట్లు మొదలు 70 నుంచి 100 అనుకున్నాం. 50 లక్షల వరకు ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో మాజీ ఎమ్మెల్యేలా ఓడిపోయిన వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు దాదాపు 119 అంటే ఒక సిటీ కొన్ని తీసేసి 102, 103 కాన్స్టిట్యున్సీలకు డబ్బులు పంపిణీ జరిగింది. కొత్త దగ్గర ఏదైతుందో వాళ్ళు కూడా ఉత్సాహం ఉన్నోళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు పోరాటం చేయాలనే ఉద్దేశంతో స్థానికంగా వాళ్ళు ఇన్ఛార్జ్ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా అధికంగా పెట్టుకున్నారు. సభ కూడా అరేంజ్మెంట్, డయాస్ కానీ, గ్రీన్ మ్యాట్ కానీ, చైర్స్ కానీ నేను అనుకుంటున్నా 1.5 lakh అంటుండ్రు కానీ మోర్ దెన్ lakh చైర్స్ అరేంజ్మెంట్ చేశారు. సిస్టమేటిక్ బ్యారికేడ్స్, స్క్రీన్స్, తర్వాత నీళ్ళ లైటింగ్, తర్వాత వాటర్ బాటిల్స్ కానీ, మజ్జిగ కానీ, ఎవ్రీథింగ్ ఆఫ్ సిస్టమేటిక్. అండ్ అక్కడ ఎల్కతుర్తి సెంటర్ ఏదైతుందో ఇటు సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి డైరెక్ట్ వచ్చేస్తుంది, సంబంధం లేకుండా మెదక్, నిజామాబాద్ జిల్లాలు, కరీంనగర్ పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్ వాళ్ళు సపరేట్ హుజరాబాద్ మీదకి వస్తారు. ఇటు వరంగల్ 2 టౌన్ నుంచి వచ్చే వాళ్ళ రోడ్ వేరే, మళ్ళీ బైపాసెస్ వేరే ఉన్నాయి. అంటే సిస్టమేటిక్గా ట్రాఫిక్ కూడా జామ్ కాకుంటే ఏదో బాగా పురమాయించి ప్రతి నియోజకవర్గంలో ఈ మీటింగ్ కోసం ప్రిపరేషన్ మీటింగ్ కూడా పెట్టి ఒక దిక్కు కవిత, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు విస్తృత స్థాయిలో చేసినా కూడా ఏదైతుందో నేను అనుకుంటున్నా ఇట్ ఈజ్ ఏ 3 to 4 lakhs. చైర్లు కూడా ఒక బ్లాక్ నిండలేదనేది ఓపెన్గా చెప్తా ఉన్నారు అక్కడ పోయిన వాళ్ళు. నేను కూడా ఇప్పుడు మీరు ఈ ఇష్యూ అంటే వస్తుంటే కూడా నేను ఒక 5-6 గురితో అక్కడ పోయిన వాళ్ళతో మాట్లాడానంటే వాళ్ళు మిలిటెంట్ ఆఫ్ టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడితే కూడా కరెక్టే. ఎందుకో మేము అంటే మీ దగ్గర కొన్ని అడిగిన జాగాలో మేము 3-4 వేలు 10,000 ఎక్స్పెక్ట్ చేసిన కాడ మరి ఒక ప్లేస్లో మాట్లాడినప్పుడు మీ దగ్గర 4,000 అన్నారు. మరి 10,000 అని చెప్పిండ్రు కదనే మీరంటే కాలేదు, వెహికల్స్ అరేంజ్మెంట్ చేయలేదు వాళ్ళు. వెహికల్స్ అరేంజ్మెంట్ చెప్పండి ఎవరికి వాళ్ళు ఎట్లా వస్తారు, ఎవరా ఇన్ఛార్జ్, అవన్నీ ప్రస్తావన మనం బాగుండదు. బట్ కొంత ఎట్లా జనాలు వస్తున్నాయని కొందరు ఇచ్చిన డబ్బులు మిగిలించుకోవడానికి ప్రయత్నమా, చందా చేయాలనే ప్రయత్నమా, కొందరు అలసత్వంతో మొత్తానికి ఏదైతుందో. బట్ ఎనీవే మీటింగ్ ఈజ్ సక్సెస్. కానీ కేసీఆర్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ దాదాపు 1 year, 1.5 year కాదు, 1 year 4 months కాదు, గర్జిస్తాడు, దీంతో ఒక సందేశం ఇస్తాడు. ఏమి దాంట్లో సందేశం అయితే జనానికైతే ఏం పోలేదు. ఎప్పుడో నెహ్రూ కాలంది, ఇందిరాగాంధీ ఫస్ట్ ఎనిమి, మొదటి శత్రువు కాంగ్రెస్ తెలంగాణకు. అరే తెలంగాణ ఇచ్చిందయా, తెలంగాణ అయిపోయింది, నువ్వు 10 ఏళ్ళు పరిపాలించిన, నువ్వు టీఆర్ఎస్ పార్టీని పెట్టి భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టినావు, శాఖలు పెట్టినావు, మహారాష్ట్ర పోయినావు, ఢిల్లీలో మీటింగ్ పెట్టినావు, దేశమంతా పత్రికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేసావు, ఆంధ్రలో యూనిట్ పెట్టావు, ఒరిస్సాలో పెట్టావు, కర్ణాటకలో పెట్టావు, ఎక్కడికి వెళ్ళలేదు వేరే సంగతి. ఇవన్నీ చేసి మళ్ళీ ఏదైతుందో ఇందిరాగాంధీ ఆ రోజు అది చేసింది, మన తెలంగాణను అడ్డుకున్నది, ఫైరింగ్లో చనిపోయినరు రైట్, మేము 360 మంది అని మనం ప్రచారం చేసినాము. అఫీషియల్గా ఓన్లీ 69 అనేది తెలియంది అసెంబ్లీలో. ఇప్పటి వరకు 360 మేము ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళమే మీసాబోయాం. వరంగల్, నిజామాబాద్, రాజమండ్రి, చెంచల్ కూడా తనకంటే 5 సంవత్సరాలు పెద్దవానిగా, మీసాలు అరెస్ట్ అయిన వానిగా, తో ఆ ఉద్యమంలో యాక్టివ్ పార్టిసిపేట్ అయిన వానిగా చెప్తున్నా. తో ఏదైతుందో ఫైరింగ్లో చనిపోయింది కరెక్టే. ఆ రోజు ఇక్కడ ఉండే నాయకులు ప్రజల తీర్పు టీఆర్ఎస్ కంటే అఖండమైన తీర్పు. ఇందిరాగాంధీ గాలికి వ్యతిరేకంగా 1971 ముందస్తు ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో దేశమంతా ఇందిరాగాంధీ గాలి వీస్తే కాంగ్రెస్ చీలిక తెచ్చి పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్, మొరార్జీ దేశాయ్, నీల సంజయ్ రెడ్డి, అతుల్ ఘోష్, హేమాహిమిలను, కామరాజ్, నిజలింగప్ప ఇటువంటి వాళ్ళను బయటకు పంపించి
ఆమె ఏకపక్షంగా గెలిచినప్పుడు ఇక్కడ 14 సీట్లే, 77లో 15 అయినాయి, 2009లో 17 అయినాయి, డిలిమిటేషన్స్ అయితే పోయినాయి. 14లో 10 సీట్లు, 14లో 10 సీట్లు, మోర్ దాన్ 70%. 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ పోయింది స్టూడెంట్ లైఫ్. కానీ ఆ రోజు ఫైరింగ్లో చనిపోయింది కావచ్చు. ఆ పాలకులు బ్రహ్మాందరెడ్డి కఠినంగా రాజశేఖర రెడ్డి కంటే సమైక్యతవాది, గట్టి సమైక్యతవాది. అధిష్టాన వర్గం ఆ రోజు ఇందిరాగాంధీ గారి ప్రధానిగా ఉండి ఉద్యమం నడుస్తుంటా ఒక సందర్భంలో ఆయనకు పిలుపు వస్తే నేను రాను, ఆల్రెడీ అఫీషియల్ నేను టూర్ ఇష్యూ చేసిన, టూర్ తర్వాత 2 డేస్కి పోయాడు. అంటే అంత పట్టున్న నాయకుడు. అతని దుర్నిర్ణయం వల్ల 10 మంది గెలిచినా కూడా ఏదైతుందో ఇక్కడ చెన్నారెడ్డి గారి నాయకత్వంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతుందో బ్రహ్మాందరెడ్డితో వ్యతిరేకత అతన్ని దించడానికి కోసమే ఉద్యమంలో వచ్చి ఆ 10 మందిని ఏదైతుందో తాకట్టు పెట్టారు. తెలంగాణ ప్రజాసమితి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎట్లో ఈరోజు సోనియా గాంధీ ఇచ్చింది మీరే చెప్పారు, ఇంటికి పోయింది వేరే సంగతి. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రికార్డులో ఉంది. సోనియా గాంధీ అనుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదు, అందులో ఎవరికి డౌట్ కూడా అవసరం లేదు అని చెప్పి ఓపెన్ గా నువ్వు ముఖ్యమంత్రి అయినాక హౌస్లో ఇచ్చి ఈ రోజు కాంగ్రెస్ ను దూషించడం అనేది దూషించు.